నమస్కారం. నమస్కారం సార్. ప్రతి నమస్కారం. తమరు ఎవరు? పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చా. నాకు వివాహమా? నాకంటే పెద్దదైన మా సహోదరికి ఇంకా పెళ్లి కాక ముదిరి పండి ఎండిపోతున్నది. ఆమె వివాహము తదుపరే మా వివాహము. మేము వచ్చింది మీ అక్కయ్య గారి కోసం. ఎంత సంతోషము! అర్ధరాత్రి అదృష్టం మా తలుపు తట్టినది. అవును, ఇంట్లో సామాన్ల కంటే చిప్పలే ఎక్కువ ఉన్నట్లున్నాయి. కాదు కాదు, అవి చిప్పలు, సత్కరించి ఇచ్చిన కప్పులు. కళ్ళలో కదక్కు, కాళ్ళల్లో కూచిపూడి తాండవాడేస్తుంది. గజ 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 గజ. మా అక్క చక్కని చుక్క, బావతో ఆడాలి చెమ్మ చెక్క. ఎవడేమనుకుంటే నాకేంటి బొక్క, అది నా కళ్ళతో చూడాలి ఎల్ చక్క. వారి నీ చేతులు అరటి తక్క. పిలవరా మీ అక్కని. సహోదరి స్రవంతి రామ్మ. ఏమిటి మే రాత్రిపూట కూడా ఇదే డ్రెస్ లో ఉంటదా? ఏజు కొంచెం ఎక్కువ. కొంచెం కాదు, బాగా ఎక్కువ. రే, కోడి గుడ్డి తినేందు మాత్రాన పులుసు చేతుగా ఉంటుందా? మనం చూసేది ఎవరికి? మామయ్యకి ఈవిడే ఎక్కువ. సహోదరి, వీరు మీ పెళ్లి విషయమై మాట్లాడుటకు వచ్చి ఉన్నారు. సిరిసిరిమూలో జయప్రదలా ఉందిరా. అత్త, అపశృతి అపశృతి హతవిధి. నేను కాదు పెళ్లి కొడుకు, మా మావయ్య. ఆయన నీ పెళ్లి చేసుకోవడం. వారు 6 ప్యాక్ షారుఖ్ ఖాన్ లా ఉంటారా? సింగిల్ ప్యాక్ గఫార్ ఖాన్ లా ఉంటాడు. షష్టి పూర్తి వయసు వచ్చిన పుష్టిగా ఉంటాడు. మా సహోదరి కూడా అంతే, వయసు పండిన దండిగా నిండుగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, రేపే పెళ్లి చూపులు. చాలా సంతోషం. ఇది మా విజిటింగ్ కార్డ్ అండి. రేపు మా ఇంటికి వచ్చాయి. అటులను అత్త, అమ్మ, వందనములు. అయ్యా వస్తాం. సహోదరి, ఆ? నీ కోరిక నెరవేరినది కదూ. రండి రండి. నమస్కారం. నమస్కారం. ప్రతి నమస్కారం. మాకు నచ్చినది మీ సంస్కారం. అత్త ఎక్కడ? వచ్చుచున్నారు. మరి మా బావగారు ఎక్కడా? అదిగో వస్తున్నారు. అక్కడ ఈ చూడు కొబ్బరిగా ఉన్నాడండి. పర్లేదు. మామయ్య, పెళ్లి కూతురు తమ్ముడు గోరింటాకు రాజు. నమస్కారం. ప్రతి నమస్కారం. నా పేరు గోరింటాకు రాజు. కవిత పలుకుటలో రారాజు. మా అక్క పెళ్లి చెయ్యాలనే మోజు తీరాలి ఈ రోజు. ఈ బూచిగాడేమో ముదురు టెంకలా ఉన్నాడు, వీళ్ళక్కర ఆరిపోయిన కంకిలా ఉంటదేమో. ఫోన్లే వీడి టేస్ట్ వీడిది. అయిపోయింది. హలో. సభకు నమస్కారం. ఆహా, మా మామయ్య చూడటానికి హైట్ తక్కువైనా మంచి వెయిట్. 90లో బెస్ట్ బాడీ బిల్డర్ గా ఇంత పెద్ద కప్పు తీసుకున్నాడు. నేను ఎప్పుడు తీసుకున్నాను అల్లుడు? మందులు మర్చిపోయి ఉంటాం మామయ్య. అంతుందా? బొచ్చు బీకిన కోళ్ళ ఉంటాడు. విషయానికి వద్దాం. ఆ, పెళ్లికి ముందే కట్న కానుకల గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవడం మంచిది. నేను దానికి ఏమీ లోటు రానివ్వము. మేము రాసిన గేయములు కావ్యములు, మా అక్క కప్పులు చెప్పలు సమస్తము మీకు అర్పించి మీ కాలు కడిగి కన్ఫర్మ్ చేస్తాం. కన్ఫర్మ్. సంతోషం. తీసుకోండి. బావగారు. బావగారా? సోదరా, సహోదరి, ఆ విషయం మాట్లాడితివా? మాట్లాడదు. ఏమిటో అది? మాది కళాకారుల వంశం. మమ్మల్ని కట్టుకునే వాళ్ళకి కూడా సంగీతంలోను సాహిత్యంలోను ప్రవేశం ఉండవాలని మా ఆశ. దాందే ఉంది, ప్రాక్టీస్ చేస్తే పోరా. మా అక్కను వివాహం చేసుకుంటలో మీకు ఎట్టి అభ్యంతరము లేదు కదా బావగారు? బావగారా? అవును. అదేదో బండబూతైనట్టు అలా ఇచ్చారంటే రియాక్షన్. అది కాదు బావగారు. కంగారు పడొద్దు మావయ్య. ఒక్కసారి అత్తయ్య మొహం చూడు మావయ్య. ఆవురు అంటుంది. అత్తయ్యని కానీ పెళ్లి చేసుకున్నామంటే శ్రీశ్రీమో, శంకరాపురం, సాగర్ సంగమో డైలీ ఫ్రీగా చూడొచ్చు. వాయించమంటారా? నాకు ఈ పెళ్ళొద్దు.
నేను ఈ పెళ్లి చేసుకోను. నీ కావ్యాలు కప్పులు చెప్పులు నాకు అక్కర్లేదు. వెళ్ళిపోండి. బావగారు ఏయ్! మళ్ళీ ఆ మాట అంటే నాలుగు చీరేస్తాను. మావయ్య ఏయ్, అల్లుడు నో. పర్వాలేదు, ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. ఎప్పుడైనా మూడొచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేరుగా మా ఇంటికి రండి. మీకోసం మా ద్వారములు సర్వదా బోర్లా తెరిచే ఉంటాయి. లెస్స పలికిదివి సహోదరి. పద సోదరా, సభకు నమస్కారం. నమస్కారం. వెళ్ళండి 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 వెళ్ళండి. రే సీను, అయ్యా ఇదంతా చేసింది నువ్వే కదా? నేను చేస్తాను రా నీ పెళ్లి. వాయించండి రా.